హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది లయన్ ప్రాపర్టీస్. నేను ఈరోజు మళ్ళీ ఒక మంచి ప్రాపర్టీని అయితే మీ ముందుకు తెచ్చాను. అది ఇప్పుడు మీరు చూస్తున్న విల్లా ప్రాజెక్ట్ ఎక్కడుందంటే టీసీఎస్ ఆదిపట్ల క్యాంపస్ ముందు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ టీసీఎస్ క్యాంపస్ నుంచి కేవలం 900 మీటర్ల దూరంలో, ఆదిపట్ల పోలీస్ స్టేషన్ ముందున్న 100 ఫీట్ల రోడ్డు నుంచి కేవలం 400 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్టు దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం 29 విల్లాలు వాస్తుకు అనుగుణంగా మంచి మెటీరియల్స్తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే, ఈ ప్రాజెక్ట్ ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. 40 ఫీట్ల రోడ్లు, పార్కులు, ప్లే ఏరియా, ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, హై ఎండ్ స్ట్రీట్ లైట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, పవర్ బ్యాకప్ గురించి జనరేటర్, 24/7 సెక్యూరిటీ, సీసీటీవీ, సోలార్ ఫెన్సింగ్, ప్రతి విల్లాలో లిఫ్ట్ సౌకర్యం, పచ్చని మొక్కలు నాటి ప్రాజెక్టును సుందరంగా నిర్మించబోతున్నారు. అంతేకాకుండా ఈ విల్లా ప్రాజెక్టులో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, ఒకసారి రూమ్లో ప్లానింగ్ ఎలా ఉంది ఒకసారి చూద్దాము. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అయితే ఉండడం జరిగింది. చాలా ఓపెన్ స్పేస్, చాలా బాగుంది. 3 కార్ల వరకు ఇక్కడ అయితే పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనం లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఈ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. రోడ్ కూడా దీనికి లెవెల్గా వస్తుంది కదా. మన మెయిన్ డోర్ వచ్చేసి 8 ఫీట్ ఉన్న మోడల్ మొత్తం 8 ఫీట్ అనేది ట్రెండింగ్లో నడుస్తుంది. విండోస్ చూస్తున్నారు, మొత్తం గ్రానైట్ మొత్తం కవర్ చేశారు. ప్లస్ దీంట్లో యూపీడీకి విండోస్ అయితే ఇచ్చారు. చాలా అందంగా ఉంది. లోపలికి వెళ్తే మనకు ఇది ఫస్ట్ సీటింగ్ ఏరియా. ఇక్కడ చూసిన తర్వాత మనకి ఇక్కడైతే లిఫ్ట్కి ఫెసిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే స్టోర్ రూము, వాకింగ్ కూడా ఉంటుంది. ఇది స్ట్రీట్ లైట్స్ ఇలా వాష్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇదైతే డైనింగ్, పూజా రూము, ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్, ఓపెన్ కిచెన్ అయితే ఉంది. ఓపెన్ కిచెన్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ మనకు అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియా, చాలా వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము. మొత్తం గ్రానైట్ అయితే బెడ్ అయితే గ్రానైట్ తో అయితే అరేంజ్ చేయడం జరిగింది. ప్యూర్ గ్రానైట్ ఇది. స్కిడ్ కాకుండా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంత పెద్దగా ఉందంటే చూడండి, మాస్టర్ బెడ్రూమ్ ప్లస్ దీంట్లో 40 ఇయర్ లాగా మనకి ఇక్కడ కవర్ ఉంటుందని, లేకుంటే మనము వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి బాత్రూమ్ విషయానికి చూడండి, బాత్రూమ్ కూడా 8x8 చాలా పెద్ద వాష్రూమ్ అయితే ఉంది ఇక్కడ. అట్లనే మనం ఉంది ఇక్కడ వ్యూ, ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు. బెడ్రూమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అటాచ్ బాత్రూమ్ ఉంది, వాష్ ప్లేస్ ఉంది. బాత్రూమ్స్ అయితే ఒక చిన్నపాటి రూమ్ అంతా పెద్ద బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా అందమైన టైల్స్ తో అయితే నిర్మించారు. అయితే సెకండ్ ఫ్లోర్ లో కూడా ఇక్కడ బెడ్రూమ్, ఇక్కడ ప్లస్ సీటింగ్ ఏరియా అయితే ఉంది. ఇది చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ అనేది చాలా పెద్ద ఉంది. ఇక్కడ చూస్తే మీరు చిన్న అపార్ట్మెంట్ అయితే 2 బెడ్రూమ్లుగా చేసుకోవచ్చు. ఇంత పెద్ద బెడ్రూమ్ ప్లస్ వాష్రూమ్ కూడా కింద దాంట్లో పైన కూడా సేమ్ అలాగే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బాత్రూమ్ చాలా పెద్దగా 8x8 సైజ్ లో ఉంది. 8 ఫీట్ డోర్. ఇది క్లాడింగ్ అంటారు, గ్రానైట్ క్లాడింగ్. జనరల్ గా పర్సనల్ గా ఇష్టం ఉన్న వాళ్ళు చేయించుకుంటారు, కానీ ఈ కంపెనీ నుంచి డైరెక్ట్ గా వీళ్ళే చేయిస్తున్నారు. దీనికి కూడా ఎంతో చాలా కాస్ట్లీ అవుతుంది. మనం పర్సనల్ గా చేయించుకుందామంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. అలాగే దీని యొక్క మినీ థియేటర్ లాగా కూడా వాడుకోవచ్చు. చాలా మందికి ఇంట్లో ఒక సినిమా థియేటర్ ఉండాలనేది అందరికీ ఒక స్వప్నంగా ఉంటుంది. వీళ్ళైతే చిన్న మినీ థియేటర్ అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా వాష్రూమ్, సపరేట్ వాష్రూమ్ అనేది ఉంది, చాలా పెద్ద వాష్రూమ్. అలాగే ఇక్కడ కూడా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మనం 5 ఫ్లోర్స్ వెళ్తాము.
ఒక ఇల్లు కట్టాలంటే మంచి ప్లేస్లో ప్లాట్ కొనుక్కోవాలి. ప్లాట్ కొనుక్కున్న తర్వాత పర్మిషన్లు తీసుకోవాలి. పర్మిషన్లు తీసుకున్న తర్వాత మనం ఏంటంటే మనము మెటీరియల్ అనేది అరేంజ్ చేసుకోవాలి. మంచి మేసింగ్ దొరకాలి. ఇవన్నీ హెడ్ఏక్స్ వద్దు అనుకుంటే మనకి ఇట్లాంటి విల్లా అయితే చాలా బెస్ట్. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇది ఇంత మంచి ఫెసిలిటీ ఎవరు లేరు. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కింద గ్రౌండ్ ఫ్లోర్కి మాత్రమే పరిమితం అవుతారు. కానీ ఈ విల్లాలలో అయితే మెయిన్గా మనకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు ఒక లిఫ్ట్ సౌకర్యం కలిగిస్తున్నారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ మన టాప్ ఫ్లోర్కి రావచ్చు. వాళ్ళు కూడా మనతో పాటు స్పెండ్ చేసే అవకాశం అయితే చాలా బాగుంది. కాంప్రమైజ్ లేదు. ఒకవేళ మీకు ఈ విల్లా గిట్ట కావాలంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం, క్లోజ్ చేద్దాం.